అందరికీ నమస్కారం. అమ్మ మాట అమ్మాయి బాట ఛానల్కి స్వాగతం. మ్యాజిక్. చాలా థ్యాంక్స్, మీ అందరికీ కృతజ్ఞతలు. నేను మీతో ఇలా పంచుకునే అదృష్టం నాకు కలిగినందుకు, మీరందరూ నన్ను ఆదరిస్తున్నందుకు. కానీ ఒక్క మాట, చివరి వరకు వినండి, లైక్ చేసి షేర్ చేయండి. మొదటిసారి వినేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. మనం ప్రతి ఒక్కళ్ళం దీనిలో ఆనందాన్ని అనుభవిస్తున్నాము. మిగతా వాళ్ళు కూడా దాన్ని తెలుసుకొని అనుభవించాలి. నేను మాత్రం చాలా ఆనందంగా ఉన్నాను. ప్రతి ఒక్కటి మనం ఆచరణలో పెట్టుకుంటే దానిలో ఉండే ఆనందాన్ని, అద్భుతాన్ని మనం తెలుసుకుంటాం, మన జీవితాలను మార్చుకుంటాం. మొదలు పెట్టుకుందామా? 10వ రోజు మ్యాజిక్ ధూళి అందరికీ. దీనికి సైంట్ ఆంబ్రోస్ అనే రచయిత ఏం చెప్తున్నారంటే, కృతజ్ఞతకి బదులు చెప్పడం కన్నా ముఖ్యమైన కర్తవ్యం లేదు. ఈయన మనస్తత్వవేత్త, క్యాథలిక్ బిషప్ కూడాను. ప్రాచీన ఆధ్యాత్మిక గ్రంథాలన్నీ ఏం చెబుతున్నాయంటే, మనం హృదయపూర్వకంగా ఎవరికేవిచ్చినా అది మళ్ళీ మనకి 100 రెట్లై అధికంగా లభిస్తుందని. కనుక మనం ఎవరి పట్లైనా, వారి నుంచి పొందిన ఏ విషయానికైనా కృతజ్ఞత చూపించి ధన్యవాదాలు చెప్పటం అత్యవసర కర్తవ్యమే కాక, అది మన జీవన నాణ్యతను పెంచటానికి కూడా ముఖ్యమైన విషయం. కృతజ్ఞత అనేది ఒక బలమైన శక్తి. అది మనం ఎవరి వైపుకు పంపితే అక్కడికి చేరుతుంది. ఆ శక్తిని మనం ఒక మెరిసే మ్యాజిక్ ధూళి అనుకుంటే, మనం ఎవరి నుంచైనా పొందిన ఉపకారానికి వారికి కృతజ్ఞత చెబుతున్నామంటే మనం వారి మీద ఈ మెరుపు ధూళి చల్లుతున్నామన్నమాట. అందులో ఉండే శక్తి వారిని ప్రభావితం చేస్తుంది. మనలో చాలామందికి రోజుకు ఎంతో మందితోనూ వ్యవహరిస్తాము. ముఖాముఖి కానీ, ఫోన్లో కానీ, ఇంటర్నెట్లో కానీ, షాపులకు వెళ్ళినప్పుడు కానీ, రెస్టారెంట్లకు వెళ్ళినప్పుడు కానీ, బస్సులో ప్రయాణం చేసేటప్పుడు కానీ, రైళ్లలో కానీ, లిఫ్టుల్లో కానీ, ఇలా మన దగ్గర పనిచేసే ఉద్యోగులతో, అనేక సేవలు అందించే వారితో, అట్లా వీళ్ళందరి నుంచి మనం ఏదో ఒక ఉపకారం పొందుతాం. కనుక మన కృతజ్ఞతకి వీరంతా అర్హులే. ఒక సామాన్యమైన రోజు మనం సేవలు పొందే వారిని తలుచుకోండి. షాపుల్లో పనిచేసేవారు, రెస్టారెంట్లో పనిచేసేవారు, బస్సుల్లో లేదా ట్యాక్సీ డ్రైవర్లు, క్లీనర్లు, కస్టమర్ సర్వీస్ వాళ్ళు, మనతో ఉద్యోగాల్లో పనిచేసేవాళ్ళు, కొంతమంది మనకి సేవలు అందిస్తున్నారు. మనం ఆ సేవను పొందుతున్నాం. దానికి ప్రతిగా వారికి మనం థ్యాంక్స్ చెప్పకపోతే మనలో కృతజ్ఞతాభావం లేనట్లే కదా. అంటే మన జీవితంలోకి ముందు ముందు రాబోయే మంచికి మనమే అడ్డుకట్ట వేసుకుంటున్నామన్నమాట. అర్థమైంది కదా. కానీ ప్రతి పనికి పనిచేసేవాళ్ళు కదా, మనం డబ్బులు ఇస్తున్నాం కదా అని ఆలోచన వద్దు. పనిచేసిన వాళ్ళకి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ప్రతి దానికి కృతజ్ఞత చెప్పుకోవాలి. మన వీధుల్ని శుభ్రపరిచే వాళ్ళకి, పబ్లిక్ టాయిలెట్లు శుభ్రపరిచే వాళ్ళకి, రైళ్ళు, బస్సులను, విమానాలను, హోటల్స్ని, సూపర్ మార్కెట్ని శుభ్రపరిచే వాళ్ళకి, కార్యాలయ భవనాలను శుభ్రపరిచేవాళ్ళు, ఇలా ప్రపంచంలో అనేక మంది శుభ్రపరిచే కార్మికులకు మనం ఎంత కృతజ్ఞులమై ఉన్నామో చూద్దాం. వీరందరికీ మనం వ్యక్తిగతంగా థ్యాంక్స్ చెప్పలేకపోవచ్చు, కానీ వాళ్ళపైన మన మ్యాజిక్ ధూళి చల్లవచ్చు. వారిలో ఏ ఒక్కరు మనకెదురైనా థ్యాంక్స్ చెప్పడం ద్వారా మనం శుభ్రమైన పేవ్మెంట్ మీద నడిచేటప్పుడు, మెరిసిపోయే మన ఆఫీస్ టేబుల్ ముందు కూర్చున్నప్పుడు, నీడలు తేలే నేల మీద నడిచినప్పుడు ఆ అదృశ్య హస్తాలకు థ్యాంక్స్ చెప్పుకుందాం. కృతజ్ఞతాభావం చూపిద్దాము. మనం ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకి సేవలు అందించే వారి మీద మన మ్యాజిక్ ధూళి చల్లుదాము. మన టేబుల్ శుభ్రం చేసేవారైనా, మనకి మెనూ అందించేవారెవరైనా సరే, మనకి గ్లాస్తో నీళ్లు నింపేవారైనా, మనం చెప్పిన ఆహారం తెచ్చిపెట్టిన వారైనా, మనకి బిల్లు తెచ్చిపెట్టిన వారైనా, మనం తిన్నాక టేబుల్ శుభ్రం చేసే వాళ్ళకైనా, ఎవరికైనా సరే థ్యాంక్స్ చెప్పడం మర్చిపోవద్దు మనం.
మనం సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు అక్కడ మన సరుకులను ప్యాక్ చేసిన వ్యక్తికి థ్యాంక్స్ చెప్పి అక్కడ పనిచేసే వాళ్ళందరిపైన మ్యాజిక్ ధూళి చల్లుదాము. మనం విమానంలో ప్రయాణించినట్లయితే చెక్ ఇన్ వారిపైన, సెక్యూరిటీ వారిపైన, మనం విమానంలో ప్రవేశించే ముందు మన టిక్కెట్ను పరీక్షించే వారిపైన, మనకి అభివాదం చేసే క్యాబిన్ క్రూపై మ్యాజిక్ ధూళి చల్లుదాం. ప్రయాణంలో మనం తిన్న ప్లేట్లు, తాగిన గ్లాసులు తీసుకెళ్ళడం కూడా మనకి చేసే సేవే కదా. మనం వారి విమానంలో ప్రయాణం చేసినందుకు ఆ సంస్థలు మనకి కృతజ్ఞతలు చెబుతుంది. కెప్టెన్ దగ్గర నుంచి అందరూ మనం దిగే ముందు మనకి థ్యాంక్స్ చెప్తారు. కనుక మనం కూడా విమానం ఎక్కే ముందు, దిగే ముందు కూడా థ్యాంక్స్ చెబుదాం. మనం గాలిలో ప్రయాణం చేయటం ఒక అద్భుతం కదా. మనం ఉద్యోగంలో, పనిలో మనకి సాయం చేసేవారు గుమ్మస్తాలైనా సరే, అటెండర్లైనా సరే, రిసెప్షన్లో వాళ్ళైనా సరే, స్వీపర్లైనా సరే, ఎవరైనా సరే మనతో, మన ఆఫీసులో పనిచేసే వారందరి పట్ల కృతజ్ఞత చూపిద్దాం. థ్యాంక్స్ అనే మాటతో వారిపై మ్యాజిక్ ధూళి చల్లుదాము. వారందరూ మనకేదో ఒక సేవ చేసేవారే. దానికి ప్రతిగా మనం ఇచ్చే కృతజ్ఞతకు వారందరూ అర్హులే. షాపుల్లో గుమ్మస్తాలు, రెస్టారెంట్లో పనిచేసేవాళ్ళు, వీరంతా కష్టపడి పనిచేస్తూ మనకి సేవలు అందిస్తున్నారు. వాళ్ళు ప్రజాసేవ చేసే ఉద్యోగం ఎంచుకున్నారు. ప్రజాసేవ చేయడం అంటే ఎన్నో రకాలైన వ్యక్తుల్ని, వాళ్ళ రకరకాల స్వభావాల్ని ఎదుర్కోవడం అన్నమాట కదా. మనం ఒక్కొక్కసారి ఎంత విసుక్కుంటాం, కోపంగా మాట్లాడతాం, అయినా వాళ్ళు చిరునవ్వుతో సమాధానం చెప్తారు. వారికి ఎన్నిసార్లు కృతజ్ఞత చెప్పాలి మనం? మనలో చాలామంది బొత్తిగా కృతజ్ఞత లేకుండా కూడా ఉంటారు. ఈసారి మనకెవరైనా మనకు ఇటువంటి సేవలు అందిస్తుంటే ఒక్క విషయం మర్చిపోకండి, వాళ్ళు కూడా తమ తల్లిదండ్రులకు విలువైన బిడ్డలే, తమ తోబుట్టువులకు ముఖ్యమైన వారే. వారి పిల్లలకు ప్రేమనందించే తల్లో, తండ్రో, తమ స్నేహితులకు అత్యంత ప్రేమపాత్రులో అని గుర్తుపెట్టుకుందాం. వారు మన గౌరవానికి, కృతజ్ఞతకి అర్హులే. ఒక్కొక్కసారి ఇలాంటి ప్రదేశాల్లో, అంటే హోటల్స్లోనూ, షాపుల్లోనూ మనకి సేవలందించే కొందరు మనతో అమర్యాదగా, కఠినంగా ప్రవర్తించవచ్చు. మనం ఆశించే శ్రద్ధ మన మీద చూపలేకపోవచ్చు. అటువంటి సందర్భాలలో అట్లాంటి వారి పట్ల కృతజ్ఞత చూపించటం ఒక సవాలు లాంటిది. అయితే మనం కృతజ్ఞతాభావం ఎప్పుడూ అవతలి వారి ప్రవర్తన బట్టి ఉండకూడదు. అవును కదా, వాళ్ళు చిరాకు పడుతున్నారు, మనం ఎందుకు మంచిగా ఉండాలి? వాళ్ళు చిరాకు పడితే మనం అంతకన్నా చిరాకు పడతాం. మర్యాదగా మాట్లాడు, ఏంటి ఇలా ప్రవర్తిస్తున్నావు అంటాం. నువ్వేంటి, నీ ఉద్యోగం ఏంటి అని కూడా అంటారు చాలామంది. అలా అనకూడదు. మనం చూపించే కృతజ్ఞత వాళ్ళ ప్రవర్తన బట్టి ఉండకూడదు. వాళ్ళు ఏ ఇబ్బందులో, దేంట్లో ఉన్నారో కానీ మనం కృతజ్ఞత తప్పకుండా చూపించాలి. ఏ కష్టంలో ఉన్నారో వాళ్ళు మనకి తెలియదు కదా. వారికి ఒంట్లో బాగుండకపోయి ఉండొచ్చు, ఇంట్లో వాళ్లకు బాగుండకపోయి ఉండొచ్చు. ఇలా ఎన్నో పరిస్థితులు ఉంటాయి. వాళ్ళ ప్రవర్తనను బట్టి కాకుండా మన కృతజ్ఞతను మనం అందించాలి. మనం వాళ్ళ మీదకు చూపే కృతజ్ఞత, కరుణ ఆ రోజు వారి జీవితంలో అద్భుతం కలిగిస్తుందేమో మనకి తెలియదు కదా. ఫిలో ఆఫ్ అలెగ్జాండ్రియా అనే తత్వవేత్త ఏం చెప్తున్నారంటే, దయగా ఉండండి, ఎందుకంటే మనం కలిసే ప్రతివారు ఒక యుద్ధంగా పరిణమించవచ్చు. అవును కదా, చాలా అద్భుతంగా ఉంది ఈ మాట. మనలో ఎవరికైనా వారు మనకి చేసిన సహాయానికి కృతజ్ఞత చెప్పేటప్పుడు థ్యాంక్ యూ అని ఊరుకోకండి. ఎందుకు కృతజ్ఞత చెబుతున్నారో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించండి. ఉదాహరణకి, నువ్వు చేసిన సహాయానికి కృతజ్ఞతలు. నీ శక్తికి మించి నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్. నా కోసం చాలా సమయం వెచ్చించావు, నిజంగా చాలా థ్యాంక్స్.
నా సమస్యకు ఒక పరిష్కారం సూచించినందుకు చాలా కృతజ్ఞుణ్ణి అని మనం చెప్పామనుకోండి, అవతలి వ్యక్తి నుంచి వచ్చే స్పందన మనం ఆశ్చర్యపోతాం. ఇవన్నీ చెప్పినప్పుడు అవతలి వ్యక్తి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా చాలా ఆనందంగా ఉంటారు. మనం ఈ చిన్న పని చేసినందుకు వారికి మన నిజాయితీ అర్థమవుతుంది. ఎవరినైనా కలిసి కృతజ్ఞత చెప్పేటప్పుడు ఆ వ్యక్తి మొహంలోకి సూటిగా చూస్తూ చెప్తాము. అలా సూటిగా చూస్తూ చెప్పటం వలన మనలో ఉన్న నిజాయితీ, మన కళ్ళల్లో ఉండే ప్రేమ, మనం ఎంత నిజాయితీగా చెప్తున్నాము అనేది అవతల వ్యక్తికి అర్థమవుతుంది. దాన్ని అర్థం చేసుకుని వాళ్ళు కూడా ప్రేమగా స్వీకరిస్తారు. లేదా మనం వాళ్ళ వంక చూడకుండా చెప్తే మన కృతజ్ఞతని వాళ్ళు మనస్ఫూర్తిగా స్వీకరించలేరు. మనం చల్లే మ్యాజిక్ ధూళిని వాళ్ళు అస్సలు స్వీకరించలేరు. ఊరికే గాల్లోకి చూస్తూ థ్యాంక్స్ అంటే మీరు ఆ వ్యక్తికి సాయపడలేరు. మన జీవితాన్ని మార్చుకోలేము. నేల వైపు చూస్తూనో సెల్ ఫోన్లో మాట్లాడుతూనో చెప్పిన థ్యాంక్స్ కూడా నిజాయితీ చిహ్నాలు ఉండవు. కొన్నేళ్ల కిందట మా చెల్లికి ఒక బహుమతి కొనడానికి నేను ఒక షాప్కి వెళ్ళాను. ఆ షాపులో పనిచేసే గుమ్మస్తా నేను అడిగింది విని నాకు సరిపడే చక్కని బహుమతి కోసం షాప్ అంతా వెతికాడు. తన సొంత చెల్లెలి కోసం వెతుకుతున్నట్లుగా అనిపించింది. అప్పుడు నాకు ఒక చక్కని బహుమతి ఎంపిక చేసి దాన్ని అందంగా ప్యాక్ చేసి తెచ్చి నా చేతికి ఇచ్చినప్పుడు నా సెల్ ఫోన్ మోగింది. నేను ఫోన్లో మాట్లాడుతూనే షాపు బయటకు వస్తున్నాను. అప్పుడు హఠాత్తుగా నాకు ఒక అసంతృప్తి అనేది మనసులో కదిలింది. వెంటనే నేను వెనక్కి తిరిగి నాకు బహుమతి ఎంపిక చేసిన వ్యక్తి దగ్గరకు వెళ్ళాను. వెళ్ళి నేను కృతజ్ఞత చెప్పాను. అంతేకాదు, నేనెందుకు కృతజ్ఞత చెప్పానో కూడా చెప్పాను. నాకు ఇంత మంచి బహుమానం శ్రద్ధగా ఎంపిక చేసి ఇచ్చినందుకు కృతజ్ఞతలు అని చెప్పాను. నా కృతజ్ఞత మ్యాజిక్ ధూళి ఆ వ్యక్తిని అభిషేకించింది. ఆ వ్యక్తి కళ్ళు చెమర్చాయి, కళ్ళు ప్రకాశవంతంగా వెలిగాయి. ప్రతి చర్యకు దానితో సమానమైన చర్య అనేది ఉంటుంది కదా. మనం ఎవరికైనా థ్యాంక్స్ చెప్పినప్పుడు మన మనసులో నిజంగా కృతజ్ఞతాభావం ఉంటే అది ఎదుటి వ్యక్తికి తప్పకుండా తెలుస్తుంది. వారికి ఒక కులాసా భావన కలుగుతుంది. మనం నిజంగా మరొక వ్యక్తిలో అటువంటి ఆనందమైన భావన కలగచేయగలిగితే మనలో కూడా ఒక మాటల కందని ఆనందం కలుగుతుంది. ఆ రోజు నేను కూడా మాటల కందని ఆనందంతో షాపు నుంచి తిరిగొచ్చాను. నాకేదైనా ఒక సేవ అందించిన వారి మీద మాత్రమే నేను మ్యాజిక్ ధూళి చల్లను. దాన్ని నేను అనేక సందర్భాల్లో వాడతాను. రచయిత ఏం చెప్తున్నారంటే, నా కూతురు తన ఇంటికి వెళ్ళడానికి కారు ఎక్కగానే ఆమె మీద మ్యాజిక్ ధూళి చల్లుతాను. ఆమె తన ఇంటికి భద్రంగా చేరినందుకు కృతజ్ఞత చూపిస్తాను. ఆమె మీద, ఆమె కారు మీద మ్యాజిక్ ధూళి చల్లేలాగా వేళ్ళు ఆడిస్తాను. ఒక్కొక్కసారి కొత్త ప్రాజెక్టు ప్రారంభించే ముందు నా కంప్యూటర్ మీద కూడా మ్యాజిక్ ధూళి చల్లుతాను. ఒక్కొక్కసారి ఏదో ఒక ప్రత్యేకమైన వస్తువు కొనడానికి షాపులోకి వెళుతూ నా ముందు మ్యాజిక్ ధూళి చల్లుతాను. నా కూతురు కూడా డ్రైవింగ్ చేసేటప్పుడు అట్లాగే చేస్తుంది. చాలా ఒత్తిడిలో అధిక వేగంతో కారు నడిపే ఇతర డ్రైవర్ల మీద కూడా తను మ్యాజిక్ ధూళి చల్లుతుంది, వాళ్ళు భద్రంగా గమ్యంగా చేరాలని కోరుకుంటూ. చాలా అద్భుతంగా ఉంది కదా. మనం కూడా మొదలు పెడదాం ఈరోజు నుంచి. ఈరోజు మనం మ్యాజిక్ ధూళిని మనతో ఉంచుకుందాం. మనకి సేవలందించిన ప్రతి వారి మీద చల్లే అవకాశం కోసం ఎదురు చూద్దాం. వారికి థ్యాంక్స్ చెప్దాం. వారి మీద మ్యాజిక్ ధూళి చల్లుదాం. ఎవరి సేవల వల్ల మనం ఉపకారం పొందుతున్నామో ఒక 10 మందిని ఎంచుకుందాం. వారికి మనం వ్యక్తిగతంగా కృతజ్ఞతలు చెప్పే అవకాశం రాకపోయినా పర్వాలేదు, మనసులోనే వారికి కృతజ్ఞత చెప్పుకుందాం. అప్పుడు కూడా మన మ్యాజిక్ ధూళి వారిపై పడుతుంది. ఉదాహరణకి మన మనసులో ఇలా అనుకుందాం,
తెల్లవారక ముందే లేచి వీధులన్నీ శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికులకు నేనెంతో కృతజ్ఞురాలిని. వీధుల్లో ఒక్క పిసరు చెత్త లేకుండా చూసే వీరికి ఎంత కృతజ్ఞత చూపిస్తే సరిపోతుంది? ఆలోచించండి. ఈ సంగతి మనం ఎప్పుడూ గుర్తించలేదు కదా. థ్యాంక్ యూ. మనకి సేవలు అందించే చాలామందికి మనం కృతజ్ఞులమై ఉండాలి. వారిని గుర్తుపెట్టుకుందాం. మనం 10 మంది విభిన్న వ్యక్తులకు వారి వారి సేవలకు కృతజ్ఞత చెప్పినప్పుడు మనం చల్లే మ్యాజిక్ ధూళి వారిపైన కూడా పడుతుంది. మనం మన చేతి వేళ్లతో ఈ మ్యాజిక్ ధూళి చల్లే దృశ్యాన్ని ఊహించండి. అది వారిపై రాలడాన్ని కూడా ఊహించండి. వారికి మనం కృతజ్ఞత చెప్పేటప్పుడు మనకి కనపడకుండా ఏం జరుగుతుందో ఊహించండి. ఆ ఊహా దృశ్యాన్ని మన మనసులో ఉంచుకుంటే ఆ మ్యాజిక్ ధూళి నిజంగా వారిపై రాలుతుందనే నమ్మకం కలుగుతుంది మనకి. అది వారి జీవితాలలో మెరుగుదలకు తోడ్పడుతుందని కూడా నమ్మకం కలుగుతుంది. అంతేకాదు, మనం ఇతరుల మీద మ్యాజిక్ ధూళి చల్లినప్పుడల్లా అది మళ్ళీ మన దగ్గరకు వచ్చి మన జీవితాలలో కూడా వెలుగు చిమ్ముతుంది. ఈరోజు మనం ఇంట్లో ఉంటే ఒక కలము కాగితము లేదా కంప్యూటర్ మీద కూర్చుని సేవారంగంలో పనిచేసే ఎంతమంది వ్యక్తులు మనకి ఎట్లా వారి పరిధిని మించి సాయపడ్డారో ఒక్కసారి గుర్తు చేసుకుందాం. ఒక వ్యాపారస్తుడో ఫోన్లో మాట్లాడే వ్యక్తో మన సమస్యను ఎట్లా పరిష్కరించారో గుర్తు తెచ్చుకుందాం. బహుశా కొరియర్ వాళ్ళు మనకి చాలా సేవ చేసి ఉంటారు. అలాగే మన ఇంటి నుంచి చెత్త సమీకరించి తీసుకువెళ్ళే వ్యక్తులు, రీసైక్లింగ్ చేసే కంపెనీల్లో పనిచేసే గుమ్మస్తాలు కానీ వీళ్ళంతా ఎప్పుడెప్పుడు మనకి ఎలా సాయపడ్డారో గుర్తు తెచ్చుకుందాం. ఇట్లాంటి రంగాలలో మనకి సాయపడ్డ వారిని 10 మందిని జాబితా వేసుకుందాం. 10 సందర్భాలు గుర్తిద్దాం. వీరిలో ప్రతి ఒక్కరికి కృతజ్ఞత చెబుతూ వారిపై మ్యాజిక్ ధూళి చల్లుదాం. ఈరోజు చాలా అద్భుతంగా ఉంది కదా మనకు గడిచింది. మనం ఎవరెవరికి మనం మ్యాజిక్ ధూళి చల్లాలి, ఎవరెవరికి కృతజ్ఞతలు తెలపాలో కూడా మనకి బాగా అర్థమయ్యింది. ఇప్పుడు మనం చేయవలసింది మ్యాజిక్ అభ్యాసం. బుక్కు కానీ ఐప్యాడ్ కానీ ల్యాప్టాప్ కానీ తీసుకున్నారు కదా, మొదలు పెడదామా? మ్యాజిక్ ధూళి అందరికీ. 1, మన అదృష్టాలని లెక్కించుకుందాం. ఒక 10 జాబితా వ్రాసి వాటికి మనం ఎందుకు కృతజ్ఞతలు చెప్పాలో వ్రాద్దాం. ఆ జాబితా మళ్ళీ ఒక్కసారి చదువుకుందాం. ప్రతి అదృష్టాన్ని తలుచుకొని దానికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అని 3 సార్లు చెప్పుకుందాం. ఊరికే చెప్పటం కాదు, మనస్ఫూర్తిగా ఆనందంగా సంతోషంగా చెప్పుకుందాం. 2, ఈరోజు మనకి సేవలందించే ఒక 10 మంది మీద మనం మ్యాజిక్ ధూళి చల్లుదాం. వీలుంటే వ్యక్తిగతంగా కూడా ఎదురుగా ఉన్న వాళ్ళకి మనం థ్యాంక్ యూ చెప్దాం. లేదంటే మనసులోనే చెప్పుకుందాం. వారు అందించే సేవలకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెబుదాం. 3, ఈ రాత్రి నిద్రపోయే ముందు ఒక చేతిలో మన మ్యాజిక్ శిలను పట్టుకొని ఈరోజు మనకి జరిగిన అతి మంచి విషయాన్ని తలుచుకొని థ్యాంక్ యూ చెప్పుకుందాం. అర్థమైంది కదా? మనం ఈరోజు అభ్యాసం చేయవలసిన విషయాలు తప్పకుండా మనం ఆచరించాలి. మన జీవితాన్ని మనమే మార్చుకుందాం. మనం డబ్బును ఆకర్షిద్దాము. మనం చెప్పే ఒక్క కృతజ్ఞత అనే 3 అక్షరాల వలన మనం ఎంతటి ఆనందాన్ని, అద్భుతాన్ని చవిచూస్తున్నామో కదా. ఎదుటి వాళ్లకు కృతజ్ఞత చెప్పటం వలన, కృతజ్ఞత థ్యాంక్ యూ అనే కృతజ్ఞత ధూళి చల్లటం వలన మన మీద అమృతపు జల్లు కురుస్తుంది. ఇది ఎంత ఆనందంగా, అద్భుతంగా ఉంది కదా. మన జీవితాలని మార్చుకునే కిటుకు మన చేతిలోనే ఉంది. కాకపోతే మనం మనస్ఫూర్తిగా, ఇష్టంగా, ప్రేమగా ఆచరించడమే. ఉంటాను. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ.